హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కుట్ర. మేం లోన్ తెచ్చుకుంటే ఢిల్లీ వెళ్ళి అడ్డుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ సంస్థ నుంచి వచ్చిన 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సి నుంచి బదిలీ కాకుండా అడ్డుపుల్ల వెంటనే ఆ మొత్తం రిలీజ్ చేయించాలి. కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం కిషన్ రెడ్డి నడుస్తున్నారు. ఫేజ్ 2కు కేంద్రం 50% నిధులు ఇస్తుందో లేదో చెప్పాలి, లేదంటే ఎన్ఓసి ఇచ్చి తప్పుకోవాలి. 100% రాష్ట్ర ఈక్విటీతో మెట్రో విస్తరణ పూర్తి చేస్తాం. అహ్మదాబాద్, యూపీ, విశాఖకు మెట్రో ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్. రాజీనామాకు నేను రెడీ, మరి మోడీ సిద్ధమా అని సవాల్. ఇప్పుడు కిషన్ రెడ్డి అరవింద్ కావచ్చు, మేము 8 మంది ఎంపీలము రాజీనామా చేస్తాం, రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తావా, నీ ఎంపీలను అట్లనే ఉంచు, నీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తావా అని ఏమాత్రం పసలేని అర్థం లేని ఓ సవాల్ విసిరితే ఈయనేమంటాడు, సరే నేను రాజీనామా చేస్తా, నీ మోడీని చేయమంటావా అంటాడు. రాష్ట్ర సమస్య కాస్త దేశ సమస్యగా అయిందన్నాడు. ఇప్పుడు మోడీ చేస్తారు, ఈయన కోసం రాజీనామా చేయడు. ఇట్లా అసంబద్ధమైన సవాళ్ళు, సాధ్యం కాని సవాళ్ళు ఇట్లా చేసుకుంటా కాలాన్ని వెల్లదీస్తారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మధ్య కిషన్ రెడ్డి మధ్య లొల్లి ఏంటంటే 13,000 కోట్ల లొల్లి. ఇది ఈ 13,000 కోట్ల లొల్లితోటి ఇద్దరు కత్తులు నూరుకుంటాను, ఇక కత్తులు నూరుకున్నట్టు కనబడతాను. ఈ 13,000 కోట్లు ఎక్కడి అంటే ఈ ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫెడరేషన్ ఆఫ్ కార్పొరేషన్. ఇగో ఇది నిధులు కావాలన్నప్పుడు అతి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంది, అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాలను మళ్ళీ ఏదో ఒక రూపకంగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 13,000 కోట్ల రుణాలను ఇండియన్ రైల్వే కార్పొరేషన్ నుండి రేవంత్ రెడ్డి గారు ఈ వైష్ణవ్ ఉన్నాడు కదా, కేంద్ర మంత్రి వైష్ణవ్ గారి దగ్గర నుంచి వెళ్ళి రిలీజ్ చేయించుకొని ఒప్పించుకొని హైదరాబాద్కు వచ్చిండు. ఈ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు దిగిండో లేదో కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి నువ్వు రేవంత్ రెడ్డి ఏది అడిగితే అది ఇచ్చుకుంటా పోతే బీజేపీ తెలంగాణలో బలపడాలా వద్దా? ఇప్పుడు బీజేపీ ఇచ్చిన పేరు అవుతుందా ఈ నిధులు? కాంగ్రెస్ తెచ్చుకున్న పేరు అవుతుంది, రేవంత్ రెడ్డి తెచ్చిన పేరు అవుతుంది. కాబట్టి మరి బీజేపీకి అక్కడ పెద్దగా మైలేజ్ రాదు, బీజేపీని ప్రజలు అక్కడ ఆదరించరు. మనం ఇచ్చిన పేరు కావాలి, రేవంత్ రెడ్డి తెచ్చిన పేరు ఎట్లయితుంది? నిన్ను కలిసి అడగంగానే పల్లెంలో పనులు పెట్టించినట్టు ఇస్తావా నువ్వు 13,000 కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వద్దు అని కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు పోయి చెప్పిందా లేదా తెలియదు. మరి ముఖ్యమంత్రి గారి స్థాయిలో కిషన్ రెడ్డి గారి మీద అబండాలు, నిందలు, విమర్శలు చేస్తున్నారంటే చెప్పే అవకాశం ఉన్నదేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి నిజంగా తెలంగాణకు ఉపయోగపడే మెట్రోని కిషన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వద్దని చెప్పొచ్చిందంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించవలసిందే. ఈ విషయంలో కిషన్ రెడ్డి గారిని మనము ఎంబడి బలవాల్సిందే. ఎందుకంటే ఆ 13,000 కోట్ల రూపాయలు ఇవ్వద్దని నీ పార్టీ ప్రయోజనం కోసం, నీ పార్టీ లబ్ధి కోసం, నీ పార్టీ బెనిఫిట్ కోసం నువ్వు అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలకు నష్టాన్ని చేకూర్చే పని. కాబట్టి మరి 13,000 కోట్ల రూపాయలు ఇవ్వొద్దని కిషన్ రెడ్డి గారు లేఖ రాసింలా, చెవులో చెప్పొచ్చింలా, ఎట్లా చెప్పొచ్చింలా అనేది రేవంత్ రెడ్డి గారికి ఇంకా వివరంగా చెప్పాలి. వైష్ణవ్ గారిని, కేంద్ర మంత్రి వైష్ణవ్ గారిని కలిసి చెప్పిండా, ఫోన్లో చెప్పిండా, ఉత్తరం ద్వారా చెప్పిండా, మెయిల్ పెట్టిండా, ఎట్లా చెప్పిండు? మొత్తానికైతే అడ్డుకున్నారనేది రేవంత్ రెడ్డి గారి విమర్శలు. మరి 13,000 కోట్లు వస్తే మన మెట్రో విస్తరణ ఇంకా బ్రహ్మాండంగా జరిగేది, ప్రయాణికులకు అద్భుతమైన ప్రయాణం అందించినట్టు ఉండేది. మరి ఇది ఎందుకు ఇట్లా అడ్డుకున్నారనేది అర్థమైతే లేదు. ఇది కేటీఆర్ స్క్రిప్ట్ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శ. కేటీఆర్ చెప్తున్నాడు, మీ పార్టీ పలసన అవుతుంది బాబు, ఇక్కడ మీ పార్టీకి రావాలి పేరు, 13,000 కోట్లు ఇస్తాననేది మీ పార్టీ మైలేజ్ రావాలి, అది రేవంత్ రెడ్డికి పోయేటట్టున్నది ఆ మైలేజు అని కేటీఆర్ గారు కిషన్ రెడ్డికి చెప్తే కిషన్ రెడ్డి కేంద్రం షోలో ఊదిండి అనేది మన ముఖ్యమంత్రి గారి విమర్శ. ఇక మరి అహ్మదాబాదు, యూపీ, విశాఖకు ఇన్ని ప్రాంతాలకు మెట్రో ఇచ్చిండ్రు, మనకు మాత్రం ఇవ్వలేదు.
మరి మెట్రో నిధులు మంజూరు చేస్తారా లేదా ఇక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు అయితే చెప్పాలి. మీరు మెట్రోకు మేము నిధులు ఇవ్వము అంటే ఇక మీకు సంబంధం లేకుండా కేసీఆర్ గారు మెట్రో పనులు పూర్తి చేసినట్టు రేవంత్ రెడ్డి గారు కూడా మెట్రో పనులను పూర్తి చేస్తామని చెప్తున్నాడు.